అవుట్సోర్సింగ్. ఈ కథని రచించిన వారు శ్రీమతి డాక్టర్ సోమరాజు సుశీల గారు. ఈ కథ దీపశిఖ కథా సంపుటి నుండి. ఆదివారమన్నా కాస్త రెస్ట్ తీసుకోకుండా ఊరంతా తిరిగి వాకిట్లో అడుగు పెట్టానో లేదో మా పెద్ద మనిషి ఎదురై, ఇదిగో నువ్వు ఇంట్లో ఉండనప్పుడు మన ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తావు అందరికీను, కట్ చేయించేసే వెధా ఫోను, నాకు ఇంట్లో ఉండి కూడా క్షణం విశ్రాంతి లేకుండా అయిపోయింది అని విసుక్కున్నారు. నేనున్నానో లేదో ఫోన్ చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా మనకి ఫోన్ ఇప్పుడు వచ్చిందా? అందర్నీ కేకేసి నేను నెంబర్ ఇచ్చేందుకు 30 ఏళ్ల నుంచి ఇదే నేను, ఇదే ఇల్లు, ఇదే ఫోను. ఇది వరకు 6 నెంబర్లు, వాటి ముందు ఇప్పుడు ఇంకో 2 తగల్చడమేగా. మన నెంబర్ ఎవరికి తెలియదని. అసలు ఇంతకీ ఏమిటంత ముఖ్య సమాచారం? నేను కనపడగానే విసుక్కోవడం తప్ప కాస్త మంచిగా చెప్పలేరు? ఫోన్ లక్ష్మి దగ్గర నుంచి 3 సార్లు చేసింది. రేపు మీ అందరికీ మినర్వాలో డిన్నర్ అట. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళిపోతున్నాడట. ఇంటిల్లిపాదిని రమ్మని మరీ చెప్పింది. హోటల్ భోజనాలు చేయడం ఇంక నా వల్ల కాదు, చచ్చిపోతున్నాం. ఒక్క మహాతల్లి కూడా 4 మెతుకులొండి చారేసి అన్నం పెట్టలేకపోతోంది. చివరికి తద్దినం కూడా క్యాటరింగ్ వాడికే అని నాకిష్టం లేనట్టు మాట్లాడాను, మా ఆయన్ని సంతోషపెట్టేందుకు. నీకిష్టం లేకపోతే మానేయ్, ఊరెళ్ళావని చెప్తాలే. కాకపోతే కొడుకు అమెరికా వెళ్ళనందుకుగాను ఉడుక్కున్నావనుకుంటారు. మీరు కాసేపు మాట్లాడకండి, చిరాకొచ్చేస్తోంది. మనవాడు అమెరికా వెళ్ళకపోవడానికి కారణం అవకాశాలు రాక కాదని చెప్పి అందర్నీ ఒప్పించలేక నా తల ప్రాణం తోక్కొస్తోంది. ప్రాణం జాగ్రత్త అంటూ వెళ్ళిపోయారు. ఓహో, ఇంక లక్ష్మి కడసారి కందిగింజగాన్ని కూడా ఆ భూతల స్వర్గానికి పంపేస్తోందన్నమాట. ఇంక మొగుడు పెళ్ళాలిద్దరూ చిలకా గోరింకల్లాగా స్కూటర్ వేసుకు తిరగొచ్చు. గరిట్లో హల్వా చేసుకుని దాంట్లోంచే చెరువు కాస్త నోట్లో పడేసుకోవచ్చు. 6 నెలలు ఇండియాలో, 6 నెలలు అమెరికాలో ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇక్కడి పెళ్ళిళ్ళు అక్కడికి, అక్కడి పుట్టినరోజులు ఇక్కడికి, క్యాసెట్లలో ప్రయాణం చెయ్యొచ్చు. అసలు ఇది వరకు మన ఊరు ఎలా ఉండేది? ఎక్కడ చూసినా పిల్లలే. 10th చదివేవాళ్ళు, ఎంట్రన్సులకు చదివేవాళ్ళు, ఇంజనీరింగ్లు, డాక్టరీలు చదివేవాళ్ల పరీక్షలు, ఎంట్రన్సులు, ట్యూషన్లు. అందరి పిల్లలకి ఒకటే లోకం, పరీక్షలు అవగానే మళ్ళీ పరీక్షలు, ఇంకో పరీక్షలు. ఇవన్నీ రాసి పాసై పిల్లలంతా ఏమైపోయారు? ఎక్కడికి పోయారు? మన హైదరాబాదు రైతులు వదిలేసిన ఊరైపోదు కదా. సినిమాకెళ్ళినా, గుడికెళ్ళినా, చివరికి శిల్పారామం వెళ్ళినా కనిపించేది వయసు మళ్ళిన జంటలే. పసిపిల్లలు ఏరి ఏమైపోతున్నారు? చిన్న జంటలు మన వాళ్ళ ఇళ్లలో ఏ పండక్కి గాని పెళ్లిళ్ళకు గాని కనిపించడమే లేదు. మనలాంటి వాళ్ళంతా తినడం, తిరగడం, ఆరోగ్యం కాపాడుకోవడానికి యోగా చేస్తుండడం. ఆరోగ్యం బాగానే ఉంది, ఢోకా లేదని ధైర్యం తెచ్చుకోవడం కోసం టెస్టులు చేయించుకోవడము. ఆరోగ్యం చూసుకోవడం ముఖ్యం కాదని మెడకాయ మీద తలకాయ ఉన్నవాడెవడు అనడు. కాకపోతే ఈ ఢోకాలేని ఆరోగ్యమైన శరీరాలతో ఏం చెయ్యాలో ఎవరికీ తెలియదు. ఎటువంటి పరోపకార చింతన లేకుండా బతికే మనుషులున్న ఈ సమాజంలో ఎవరైనా ఏ వ్యాపకం చేపట్టగలరు? మా చిన్నప్పుడు కొందరిళ్లలో చూస్తుండేదాన్ని. స్టీల్ డబ్బాలు తోమి బట్ట పెట్టి రోజు శుభ్రంగా తుడిచి బోర్లించేవాళ్ళు. హాల్లో కూర్చున్న అతిథులకి అవి వంటింట్లో మెరుస్తూ కనిపించేవి. వంటలో వాడుకునే వెచ్చాలన్నీ పాత డబ్బాల్లో ఏ మూలో ఉండేవి. ఈ శరీరాలను చూస్తే నాకు ఆ స్టీల్ డబ్బాలు గుర్తొస్తున్నాయి. ఏ గాంధీ అన్నా మళ్ళీ పుట్టి మనమంతా ఏం చెయ్యాలో చెప్తే బాగుండు. స్వతంత్రం కోసం పోరాడేందుకు లేదు. పోనీ ఇంగ్లీష్ వాళ్ళని మళ్ళీ రమ్మని పోరాటం చేద్దామా? అయినా అది కూడా ఒక రకంగా అవుతూనే ఉంది కదా. 300 ఏళ్ల క్రితం కమ్యూనికేషన్స్ అభివృద్ధి చెందలేదు కాబట్టి ఫ్రెంచి వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు నానా అవస్థలు పడుతూ పడవల్లో ప్రయాణం చేసి వచ్చి మనల్ని పాలించలేక వాళ్ళ చావు వాళ్ళు చచ్చేవాళ్ళు. ఇప్పుడెవరూ అంత కష్టపడకుండానే పనులైపోతున్నాయి. అయినా వాళ్ళు ఇది వరకు వ్యాపార అభివృద్ధి కోసమే కదా మన దేశం వచ్చింది. ఇప్పుడు కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లేకుండానే మన దేశం నిండా సీమ సరుకులే. చింతపండు నుంచి తాళం కప్ప దాకా, పెన్సిళ్ల దగ్గర నుంచి కంప్యూటర్ల దాకా అన్నీ సగం ధరకే దొరుకుతున్నాయి. కాకపోతే పెద్ద ఫ్యాక్టరీలన్నీ మూసేస్తుండడంతో మన మగాళ్ళంతా విఆర్ఎస్లు తీసుకుని
వంటింట్లో మన వెనకాలే తిరుగుతుండడం చేతనున్నో పిల్లలంతా రెక్కలు తగుల్చుకుని సీమలను బాగు చేసేందుకు ఎగిరిపోవడం చేతనున్నో మనకి ఆ సగం ధర పెట్టుకునే స్తోమత కూడా లేదన్నది వేరే విషయం. ఇంకో పని చెయ్యొచ్చు. సీమ సరుకులు ఎలాగూ క్రెడిట్కి ఇవ్వరు కాబట్టి మన విఆర్ఎస్లో వచ్చిన డబ్బులకి బ్యాంక్ వడ్డీ గిట్టుబాటు అవ్వట్లేదు కాబట్టి ఆ డబ్బులతో ఆ సరుకులు కొని వాయిదాల పద్ధతి మీద మన వాళ్ళకమ్మితే ట్రేడింగ్ చేసినట్లుంటుంది. మనకు కాస్త కాలక్షేపం అవుతుంది, పరిచయాలు కూడా పెరుగుతాయి. అయినా మన పిల్లలు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించడం ఒక రకంగా చూస్తే మన దేశంలో తల్లులు సాధించిన ఘన విజయమే. డ్వాక్రా మహిళల్లాగా అన్నమాట. ఆ ముక్క హిల్లరీ క్లింటన్ కూడా ఒప్పుకుంది. కానీ అక్కడికి వెళ్ళిన పిల్లలు కాస్త తిరిగి చూస్తే కదా సర్క్యూట్ పూర్తయ్యేది. వెళ్ళగానే కారు ఓ ఇల్లు కొనేసుకొని డబ్బుల్లేవో అని గోల పెట్టడం, వాళ్ళ జీవితం అంతా ఇన్స్టాల్మెంట్స్ కట్టడం. మరి వీళ్ళు కట్టుబానిసలవరా? కాకపోతే రేట్ ఎక్కువ, అంతే తేడా. అలా చేయడంలోనే ఉంది తెల్లవాడి తెలివి. మరి మా చిన్నప్పుడు తిని తినక కూడా ఇంటికింత పంపేవాళ్ళం. ఏమండి మాట మళ్ళీ ఏం గుర్తొచ్చింది? అది కాదు, మనం బెంగుళూరులో ఉన్నప్పుడు మన ఇద్దరికీ కలిపి 800 వచ్చేది కదా, ఇంటికి ఎంత పంపేవాళ్ళం? 150. అయినా 40 ఏళ్ల నాటి సంగతి ఇప్పుడెందుకు? నువ్వెవరికి పంపక్కర్లేదుగా. నే బతికున్నన్నాళ్ళు ఎవరో ఒకరికి పంపడమేనేమిటి? మరి ఇప్పుడు ఇద్దరు ఇంతింత సంపాదిస్తూ కూడా నిక్కి నీలిగి నెలకి 2 వంతులు పంపి అంత ఖర్చెందుకయిందని అకౌంట్ అడుగుతారేమిటి? నిజంగానే వాళ్ళు డబ్బు విషయంలో అంత జాగ్రత్తగా ఉంటారు కాబట్టి నీకా సమస్యలేం లేవుగా. ఇంకోళ్ళు ఊసు నీకెందుకు? అందరూ మనకెందుకులే అని ఊరుకోబట్టే మనమంతా ఇలా ఉన్నాం. మన దేశము తగ్గట్టే ఉంది. అమెరికాలో ఉన్న మన వాళ్ళ పిల్లలు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటికి నెలకి కనీసం $500 పంపిస్తే మన ఇండియా ఎకానమీ ఎంత మారిపోతుంది. అందరం ఎంత హాయిగా బతకొచ్చు. డిస్కౌంట్లో ఎన్ని టెస్టులు చేయించుకోవచ్చు. మన హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇండస్ట్రీల లాంటివి ఎంత బాగుపడిపోతాయి. ఎంత నిరుద్యోగ సమస్య తీరిపోతుంది. ఎన్ని 5 స్టార్ ఓల్డేజ్ హాస్టల్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఎంసెట్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ తగ్గేలా ఉంది. ఈ లైన్ బాగుంటుంది కదా. నాకు తెలియక అడుగుతాను, ఈ పిల్లకాకుల్ని బతిమాలేదేమిటి? అసలు మన ఇండియా పాస్పోర్ట్ ఉంచుకునేందుకు సంవత్సరానికి $1000 మన దేశానికి కట్టమనాలి. అలా చేసినా మన దేశానికి బోల్డ్ డబ్బు వస్తుంది. వింటున్నారా? అమ్మా తల్లి, నీకెవరు ఫైనాన్స్ పోర్ట్ఫోలియో ఇవ్వరు గాని అనవసరంగా రొష్టు పడకు. ఆ తంటాలన్నీ పడడానికి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. కౌసల్య బట్టలు తెచ్చి ఇందాకటి నుంచి నిలబడుంది. దాని సంగతేమిటో చూడు. అంత మర్యాదగా యు ఆర్ డిస్మిస్డ్ అని మా ఆయన డిక్లేర్ చేశాక ఇంకా అక్కడ వేళ్లాడుతూ అవాకులు చెవాకులు మాట్లాడి ఆ పైన విందు భోజనం చేయడం ఎందుకులే అని బయటికి వచ్చి పద్దు చూడడం మొదలుపెట్టాను. నేను కాస్త మాట్లాడే మూడులో ఉంటే ఎలా తెలిసిపోతుందో అవతల వాళ్ళకి. నేను నోరిప్పకుండానే కొత్త సబ్జెక్ట్ ఓపెన్ చేసింది కౌసల్య. అమ్మా, మన పాపం ఏడుందమ్మా? దాన్ని అందరం అమెరికా పాపం అంటాం కదా, తెలియనట్లు కొత్తగా అడుగుతావే. అక్కడనే ఏ ఊళ్ళో ఉందమ్మా? ఎక్కడోలే, నీకెందుకు? నువ్వేమన్నా పోతున్నావా? నే బోను గాని మీ ఆయన పోతాడా? పంపేయ్. ఇల్లు పెళ్ళం అంటే ఏంటో తెలిసొస్తుంది. లేమ్మా, పిల్లగాడు పోతానంటున్నాడు. 1,00,000 మనం ఖర్చు పెడితే ఒక ఆయన పంపిస్తానంటున్నాడు. ముంగల మన రేషన్ కార్డు మంటిది తెప్పియమంటుండు. పొద్దు మింకి సురేష్ను తొలిపిస్తా. జర ఆనికి కాగితాలు నింపనీకి చూపియి. పైసల సంగతి మా ఇంటాయంతో అనేవు అని బట్టలప్పి చెప్పి మళ్ళీ మూటెత్తుకుని వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు దీని కొడుకు కూడా అమెరికా వెళ్ళిపోతాడా? ఏం గోలా! ఛ, దుబాయ్ అయితే అర్థం చేసుకోవచ్చు. అయినా వాడెక్కడికి పోతే నాకెందుకట? ఆ కాగితాలేవో నింపి పెడితే వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. అసలు వాడి చదువు కోసం కౌసల్య బోల్డ్ ఖర్చు పెట్టింది గాని 3వ అటెంప్ట్లో గాని 10th గట్టెక్కలేదు. వాడికి చదువు వచ్చి రావడం లేదని గ్రహించాక వాళ్ళమ్మ ఇంకా డబ్బులు ఇవ్వడం మానేసింది. ఆ తర్వాత వాడు అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి మా వీధి చివర వినాయక చవితి చందాలప్పుడు, అయ్యప్ప పూజల్లోనూ, ఓట్ల పండగలప్పుడు కనిపిస్తుంటాడు. ఒంటరిగా అయితే ఎప్పుడూ ఉండడు. నన్ను చూడగానే ఎందుకో పారిపోతాడు. వాళ్ళ నాన్న తిట్టగా రాత్రుల్లో అప్పుడప్పుడు కొన్ని బట్టల్ని ఇస్త్రీ చేస్తాడని చెప్పి వాళ్ళమ్మ మురిసిపోతుంటుంది.
నిజం చెప్పాలంటే మనలో చాలా మంది కన్నా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుందని ఒప్పుకోక తప్పదు. మొగుడు పెళ్ళం కలిసి 5 ఇళ్లల్లో బట్టలుతికి ఇస్త్రీలు చేసినందుకు గాను నెలకి 4,000, పైన పొడి ఇస్త్రీలు చేసి కనీసం 2,000, 50,000 4 రూపాయల వడ్డీకి తిప్పి 2,000, సొంతింట్లో వీళ్ళకి తోడుగా 3 గదులు అద్దెకిచ్చినందుకు 3,000, ఇలా అన్నీ కలిపితే దరిదాపుగా 10-11,000 నెల తిరిగేటప్పటికీ కళ్ళ చూస్తారు. ఆడపిల్ల ఎప్పుడో పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయింది. ఉన్న ఈ ఒక్క బడుద్దాయినే అమెరికా పంపడం ఎందుకో. అయినా అక్కడ వాళ్ళకి వీడితో ఏం అవసరం పడిందబ్బా? ఇలాంటి వాళ్ళని కూడా అమెరికా వాళ్ళు రాణిస్తున్నారంటే మరి ఇప్పటి వరకు అక్కడ చేరిపోయి కాలరెగరేసుకునే వాళ్ళ పరువేం కావాలి? ఏమిటో నాకే అంతా అయోమయంగా ఉంది. నాకున్న గొడవలు చాలా అన్నట్లు ఖమ్మం నుంచి మా వారి గజన్ ఒకడు ఫోన్ చేశాడు. వదినా, నీతో పనుండి హైదరాబాద్ వస్తున్నా, ఏం అనుకోవు కదా? అనుకోవడానికేముందిలే, పని కాకపోతే నువ్వేమీ అనుకోకపోతే చాలు. నువ్వు తలుచుకుంటే కానంత పెద్దదేం కాదులే. నీకెవరైనా ఐపీఎస్ వాళ్ళు గాని క్లాస్ 1 ఆఫీసర్లు గాని తెలిస్తే ఓ అర్జెంట్ పని చెప్దామని. నాకెవరూ పెద్దగా తెలియదయ్యా బాబు. మా అమ్మ వైపు వాళ్ళొకళ్ళిద్దరున్నారు గాని నేను టచ్లో లేను. ఏనాడు ఎవరిని సాయం అడగలేదు. హాయిగా డబ్బు పడేస్తే చేసి పెట్టేవాళ్ళు కోకొల్లలున్న మన దేశంలో నాబోటిగాళ్ల రికమెండేషన్ ఎందుకు? ఇదేం కాని పని కాదొదినా. మా వాడికి అర్జెంటుగా పాస్పోర్ట్ కావాలి. తత్కాలని ఉందట కదా, త్వరగా రావాలంటే పెద్ద ఆఫీసర్లు సంతకం పెట్టాలట. అనుకోకుండా అమెరికా ఛాన్స్ వచ్చింది. వీణ్ణి కూడా పంపేస్తే ఇంకా మాకు దిగుళ్ళుండవు. ఏమిటి మరి, రమ్మంటావా? సరే రండని ఫోను పెట్టేశాను. వీడు ఇంటర్ పాస్ అయ్యేటప్పటికే పెద్దలు దిగి వచ్చారు. అలాంటిది వీడికి కూడా అమెరికా ఛాన్సా? ఏమిటి, ఎక్కడో ఏదో విపరీతం జరుగుతోంది. సాయంత్రం కూర్చొని నేను సురేష్ ఫారం నింపడం మొదలుపెట్టాం. సురేష్ వచ్చింది మా ఇంటికే అయినా ఏదో ఆఫీస్కొచ్చినంత నీట్గా సూటు బూటుతో ముస్తాబై వచ్చాడు. ఇలా మొదలెట్టామో లేదో సుడిగాలిలా వచ్చి పడ్డాడు మా మరిది వాళ్ళ పుత్రరత్నంతో సహా. అతనికి హడావిడి ఎక్కువ. నా చేతిలో ఫారం చూస్తూనే, అప్పుడే తెప్పించేసావా వదినా? నా దగ్గర నింపిందే ఉందిగా అంటూ. అబ్బే, ఇది ఈ అబ్బాయిదిలే, ఇతను మన కౌసల్య కొడుకు అని చెప్పి 1 గంట ఆగిరా సురేష్ అన్నా. పొద్దున్నే వస్తానమ్మా అని వాడు మాయమైపోయాడు. ఈ అబ్బాయి అమెరికా వెడుతున్నాడా? ఏం చదువుకున్నాడేమిటి అని అడిగాడు. 10th పాస్ అయ్యాడు. ఎక్కడికి ఎందుకు ఎడుతున్నాడో నేను అడగనే లేదు. ఇదంతా పాస్పోర్ట్ కోసమేలే. అవును, మరి మీ వాడికి ఎలా వచ్చింది ఛాన్సు? అంటే మా అల్లుడు పంపాడులే. పిన్నేం చేస్తోంది? పలకరించి వస్తా అంటూ హడావిడిగా ఎవరో తరుముతున్నట్టు మా అత్తగారి గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వివరం చెప్పదలుచుకోలేదని గ్రహించలేనంతటి మొద్దున నేను మళ్ళీ ఆ విషయం ఎత్తనే లేదు. ఇంతమంది పాస్పోర్ట్ల కోసం నానా హైరాణ పడుతున్నారు. మన దేశ పౌరులుగా పుట్టడం అంత గర్వకారణమా? అది చూసి ఎవరన్నా మెచ్చి మేకతోలు కప్పేస్తారా? నా గదిలో కూర్చుని పేపర్ తిరగేస్తుంటే నా అనుమానం రెట్టింపయింది. మామూలుగా అయితే మన హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు నెలకి 1000 పాస్పోర్ట్లు ఇస్తారట. కానీ గడిచిన వారం 10 రోజుల్లో 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయట. అందులో చాలామంది తత్కాల్ స్కీమ్లో త్వరగా వెళ్ళిపోవాలనే వాళ్లే. వాటిని ప్రాసెస్ చేసేందుకు వ్యవధి పడుతుందని ఆ ఆఫీస్ అఫీషియల్గా ప్రకటించి బొంబాయి, మద్రాసు, బెంగుళూరు, ఢిల్లీలలో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితి కనబడ్డంతో తక్షణ చర్యలు తీసుకుని కొందరి డెప్యుటేషన్ మీద ఆ శాఖకు బదిలీ చేస్తారని కూడా ప్రకటించింది. టీవీ చూడబోతే ఏదో ఒక నేషనల్ ఛానల్ వాళ్ళు 100 మంది ప్రేక్షకులతో కలిపి చర్చలాంటిది నిర్వహిస్తున్నారు. వాళ్ళ మధ్యలో ఒక ఆయన మైక్ చేతిలో పట్టుకుని కథాకళి చేస్తున్నాడు. ఇంతకీ సబ్జెక్ట్ ఏమిటయ్యా అంటే, అమెరికా అంత పని చెయ్యవచ్చునా అని. చెయ్యకూడదని కొందరంటున్నారు, చేస్తే తప్పేమిటని కొందరంటున్నారు. కొత్తగా అమెరికా చేసిన అఘాయిత్యం ఏముందబ్బా? ఇరాక్కి స్వతంత్రం ఇప్పించేసింది కదా. మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మన జనాలు అమెరికా అనేటప్పటికీ ఇంతగా రియాక్ట్ అయిపోతున్నారు. సరిగ్గా చూద్దాం అనుకునేటప్పటికీ మా కేబుల్ వాడి కరెంటు పోవడంతో దూరదర్శన్ చూస్తూ ఉండిపోయా. మర్నాడు పొద్దున్న సురేష్ గారిని కోలేసి విషయం కొంత తెలుసుకున్నాక రాత్రి జరిగిన టీవీ ప్రోగ్రాంతో పేపర్లో చదివిన వార్తల్ని
నా సొంత తెలివిని కూడా కలిపితే మొత్తం నాకు అర్థమైంది. అమెరికా వాళ్ళు మన దేశంలో కొందరు ప్రభుత్వులకి వీసాలు జారీ చేస్తున్నారట. ఎక్కడో 1-2 చోట్ల చిన్నగా వార్త రావడం, ఆ నోట ఈ నోట తెలిసి వెళ్లడమే గాని ఎక్కడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ లాంటిది ఏమీ లేదట. కానీ తగినంత మంది కన్సల్టెంట్లు పుట్టుకుని వచ్చి కేవలం తల ఒక్కింటికి ₹1,00,000 ఫీజుతో 3 ఏళ్లకు వీసా ఇప్పిస్తున్నారట. అర్హతలేమిటయ్యా అంటే ఇండియాలో పుట్టిన మగపిల్లవాడై ఉండాలి, 23-27 ఏళ్ల మధ్య వయసులో ఉండాలి, 10th పాస్ అయితే చాలు, పెళ్ళైనా పర్వాలేదు, 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 50-60 కిలోల బరువు ఉండాలి, కంటి చూపు బాగుండాలి, ఇంగ్లీష్లో ఉన్న ఫారం స్వంతంగా నింపగలగాలి, ఆటలాడడం వస్తే మరీ మంచిది, వగైరా వగైరాలు. ఇవన్నీ సర్టిఫై చేసేందుకు మన ఊళ్ళోనే 5 ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ ఇచ్చారట. వాళ్ళు ₹2,000 ఇచ్చుకుని సర్టిఫై చేస్తారట. ఈ కథ అంతా విన్నాక నాకు అనుమానం వచ్చింది. ఇదేమిటి, మిలిటరీలో చేరేందుకు సరిపడే కండిషన్స్లా ఉన్నాయని. మరి ఇన్నాళ్ళు మన వాళ్ళకి వీసా కావాలంటే ఆస్తులుండాలని అడిగేవాళ్ళు గాని ఇవన్నీ అడిగేవారు కాదు కదా. నా అనుమానం నిజమే. సురేష్ చెప్పాడు, సెలెక్ట్ అయి వీసా వస్తే విమానం ఎక్కే ముందే ₹3,00,000 ఇస్తారట. 3 ఏళ్ల కాంట్రాక్టుట. అందులో వాళ్లే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారట. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలకి 10,000 నెలకి బ్యాంకులో వేస్తారట. ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళు ఏ దేశంలో పని చెప్తే అక్కడ పని చేయాలట. ఏ పని చెప్తే అది చెయ్యాలట. 3 ఏళ్ళు అవగానే ఇండియాలో దిగబెట్టేస్తారట. మళ్ళీ అప్పుడు 5 లక్షలు ఇస్తారట. ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఏళ్ల కన్నా ఉండనివ్వరట. ఒకవేళ ఏ ప్రమాదమన్నా అయ్యి జరగకూడనిది జరిగితే తల్లిదండ్రులకి 15 లక్షలు ఇస్తారట. అంటే మిలిటరీయే కదరా, మీ అక్కకి మిలిటరీ సంబంధం వస్తే చచ్చినా ఇవ్వనని మీ అమ్మ ఏడ్చి గోల పెట్టింది. ఇప్పుడు నిన్నెలా పంపిస్తుంది అని అడిగాను. మిలిటరీ కాదమ్మా, యుద్ధం అయిపోయాక చేసే పనులంటమ్మా. కొంచెం అవి కూడా నేర్పిస్తారట గాని మనల్ని ముందుగా యుద్ధంలోకి పంపరట. భయం లేదని సారు చెప్పిండు అన్నాడు. దీన్ని బట్టి ఏతావాత తేలిందేమిటంటే అమెరికా వంటి పెద్దలు ప్రపంచ ప్రజల సంక్షేమం కోరి కొంత పెత్తనం చేయబోయినప్పుడు అన్యాయంగా వాళ్ళ సైన్యం బలైపోతోందిట. అంత విలువైన అమెరికన్ ప్రాణాలు పోవచ్చునా? అసలే అక్కడి తల్లులు పిల్లల్ని కనడానికి అనేక అభ్యంతరాలున్నాయి కదా. పరాయి దేశాల తగువులు తీర్చబోయి చచ్చేందుకే మేం పిల్లల్ని కంటున్నామా అని అక్కడ ఆడవాళ్లు ఆందోళన చేస్తున్నారట. ఒక అమెరికన్ డాలర్ ₹45 సమానం అనుకుందాం. మరి ప్రాణం అంటే డబ్బెట్టి కొనగలిగేది కాదు కదా. అసలే జనసాంద్రత తక్కువ ఉన్న ఆ దేశపు ప్రాణంతో జనాలతో లుకలుకలాడిపోతున్న మన దేశంలోని మనిషి ప్రాణం విలువని పోలిస్తే ఇంకో 10 పెట్టి హెచ్చివేయాలి. అంటే ఒకళ్ళకి మన వాళ్ళు 450 మంది తూగుతారు. వాళ్ళు దీన్ని సైన్యం అనడం లేదు, దగ్ధమైన దేశాల పునర్నిర్మాణ దళం అని పిలుస్తున్నారు. మా చిన్నప్పుడు మా చుట్టాల్లో ఒక ఆవిడ 7 పిల్లల తల్లి ఉండేది. పిల్లల్ని పెంచలేక చదువులు చెప్పించలేక ఆవిడ అవస్థలు పడుతుంటే పిల్లలు లేని ఒక శ్రీమంతురాలు వాళ్ళకి సాయం చేస్తుండేది. ఆవిడ సమక్షంలో ఈ తల్లి పిల్లలు ఎంతో తక్కువగా ఉన్నట్లు అనిపించేవారు. కాలక్రమాన ఆ పిల్లలంతా పెద్దవాళ్ళై వృద్ధిలోకొచ్చాక మళ్ళీ అదే సెటప్. ఒక పెళ్లిలో చూసి అవురా, ఇప్పుడెవరు శ్రీమంతులు ఎవరు కాదు అని ఆశ్చర్యపడ్డాను. బహుసంతానవతి అయిన మన భరతమాత కూడా ఇప్పుడు శ్రీమంతురాలైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు మన దేశం నుంచి ఆణిముత్యాల్ని మాత్రమే రానిచ్చేవాళ్లు ఇప్పుడు ఇలా సామాన్యుల్ని కూడా రాణిస్తున్నారన్నమాట. దీనివల్ల ఎవరికొచ్చిన ఇబ్బంది లేదు. కళ్ల ముందు బడుద్దా ఇలా తిరగకుండా ఎంచక్క పిల్లాడు అమెరికా చెప్పు చేతల్లో ఉంటాడు. చెప్పిన మాట వినడం, పొద్దున్నే లేవడం, వేళకి నిద్రపోవడం, పెట్టిందేదో తగు మాత్రంగా తినడం లాంటివన్నీ నేర్పడమే కాకుండా అప్పులు తీర్చుకునేందుకు ముందస్తుగా 3 లక్షలు, మధ్యలో డబ్బు ఇబ్బందులు పడకుండా నెలకి 10,000, ఆనక కాలు మీద కాలేసుకుని కూర్చుని తినేందుకు 5 లక్షలు దొరుకుతాయంటే మాటలా? అదీ కాక పిల్లాడు అమెరికా వెళ్ళొచ్చాడంటే బోల్డ్ కట్నాలు పలుకుతాయి. ఇంకా ఏ ఏ దేశాలు తిప్పుతారో తెలియదు గాని అవన్నీ ప్రజలకు కలిగే లాభాలు. మరి మన ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమిటి? నిరుద్యోగ సమస్య దానంతట అదే తీరుతుంది. మన దేశపు యువకులు వెళ్ళి ఎన్నో దేశాలను పునర్నిర్మించారన్న మంచి పేరు వస్తుంది. అసలు అవి ఎందుకు పునర్నిర్మించాల్సి వచ్చిందో ఎవరు అడుగుతారు? పైగా మన దేశానికి $1,000 కుప్ప తెప్పలుగా వచ్చి పడిపోతాయి.
దాంతో రూపాయి విలువ పెరిగిపోతుంది. ఒకసారి మొదలైందంటే ఇంకా వెళ్లే బ్యాచ్లు వెడుతుంటే వచ్చే బ్యాచ్లు వస్తుంటాయి. కాబట్టి ఆ విశ్వాసంతో వరల్డ్ బ్యాంకులు ఇంకా మనకు అప్పులిస్తాయి. ఆ డబ్బులతో మనం ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి ఫ్లైఓవర్లు కట్టే కార్యక్రమం పెట్టుకుని 10th కూడా పాస్ అవని లేబర్కి ఉపాధి కల్పించవచ్చు. ఆ ఫ్లైఓవర్లు చూసి మళ్ళీ అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలు పెడతామని రావచ్చు. మళ్ళీ ఉపాధి తద్దినం భోజనంలా అంతా తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతోంది. ఏమో ఇలాగే కలిసొస్తే కొన్నాళ్లకి మనకి ఉద్యోగాలు ఎక్కువైపోయి మనుషులు చాలరేమో. ఏమో ఎవరు చూడొచ్చారు. ఇంకా అమెరికా వాళ్ళకైతే అన్నీ లాభాలే. వాళ్ళ ప్రజలు అక్కర్లేని యుద్ధాలు చేసి మా పిల్లల ప్రాణాలు తీయొద్దని మౌన పోరాటాలు చేయక్కర్లేదు. తల్లులు ధైర్యంగా మగపిల్లల్ని కానీ ఆర్మీలో కూడా చేర్పించవచ్చు. అర్ధరథులు, రథులు, అతిరథులు అంతా అయ్యాక కదా మహారథులు వచ్చేది. ఇలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిస్తే చిన్న చితక దేశాల వాళ్లల్లో వాళ్ళు కొట్టుకోవడం మానేసి బుద్ధిగా ఉంటారు. మన ధర్మం కూడా సర్వేజన సుఖినోభవంతు అనే కదా చెప్తుంది. విశ్వశాంతి కోసం సమిధినొక్కటి నేను వేశానా అని మురిసిపోవచ్చు మన పిల్లలు. నాబోటి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంత గొడవ పెట్టాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఎప్పటినుంచో ఉంది. పూర్వం రోజుల్లో కాస్త కలిగిన ఇళ్లల్లో చిన్నపిల్లలుంటే దీపావళి పండక్కి వాళ్లకో కుర్చీ వేసి దూరంగా కూర్చోబెట్టి పాలేరు కుర్రాళ్ల చేత బాణసంచా కాల్పించేవారట. ఆ కుర్రాళ్ళు ఒళ్ళెరుగని సంతోషంతో కాల్చిపెట్టేవారట. ఇప్పటికీ అమెరికాలో బాణసంచా ఎవరు పడితే వాళ్ళు కాల్చరు. ఎవరో కాలుస్తుంటే చూసి ఆనందిస్తారు. ఇన్నాళ్లకి నాకు కూడా మంచి రోజులు వచ్చినట్లున్నాయి. మా ఊళ్ళో పెద్దల గుర్తుగా మిగిలిన 4 ఎకరాలు అమ్మి అడుగు బుడుగు అప్పులు తీర్చాలని ఎప్పటినుంచో నా ప్రయత్నం. కానీ మా పెద్దల నాటి పాలేరు నాంచారయ్యకి అవి కొని తన పొలంలో కలుపుకోవాలని ఆశ. ఎవరికీ అమ్మనివ్వడు, తను కొనలేడు. కరణంగారు రాసిన ఉత్తరం దివ్య సందేశంలో వచ్చింది. నాంచారయ్య 4 లక్షలు ఒక్కసారిగా ఇచ్చి ఆ పొలం తనే కొనుక్కుంటాడుట. మేం 3 నెలలు టైం ఇవ్వాలిట. నాంచారయ్య మనవలైన 2 చిరంజీవులు త్వరలో అమెరికా వెడుతున్నారు కాబట్టి ఆ బేరం ఖాయమవుతుందని, మేం ఈలోగా ఎవరొచ్చి అడిగినా మాట జారకూడదని కరణంగారి చేత మాకు తాకీదు జారీ చేయించాడు నాంచారయ్య. చూశారుగా మరి, కొన్ని నిర్ణయాల వల్ల విశ్వ కళ్యాణమే గాని ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. మన చేతికి బురద అంటకుండా వర్తక వాణిజ్య ఆర్థిక పారిశ్రామిక ఆరోగ్య రంగాల్లో కూడా, ఇప్పుడైతే రక్షణ రంగంలో కూడా అతి చవకగా పని చేయించుకోగలగడాన్నే అవుట్సోర్సింగ్ అంటారు ఆయా రంగాల నిపుణులు. కథ సమాప్తం.